ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి. అన్ని మాసాలలోకెల్లా అతి పెద్ద మాసం ఈ జ్యేష్ఠ మాసం. అలాగే ఈ జ్యేష్ఠ మాసంలో వచ్చే పౌర్ణమికి చాలా విశిష్టత ఉంటుంది. ఈసారి జ్యేష్ఠ మాసానికి అధిక మాసం రావడం వల్ల రెండు పౌర్ణమిలు ఏర్పడ్డాయి. ఒకటి అధిక జ్యేష్ఠ పౌర్ణమి, రెండవది నిజ జ్యేష్ఠ పౌర్ణమి. అయితే ఈ అధిక జ్యేష్ఠ పౌర్ణమి మే 31 ఆదివారం రోజు వచ్చింది. కార్తీక పౌర్ణమి తర్వాత అంతటి విశిష్టత ఈ జ్యేష్ఠ పౌర్ణమికి ఉంటుంది. ఈ పౌర్ణమి రోజున వైకుంఠం నుండి లక్ష్మీదేవి భూమిపైకి దిగివచ్చి తనను పూజించే భక్తులందరినీ ఆశీర్వదిస్తుందంట. కాబట్టి ఇంతటి శక్తివంతమైన పౌర్ణమి రోజున చిన్న చిన్న నియమాలను పాటిస్తే పట్టిందల్లా బంగారం అవుతుంది. పౌర్ణమి తిథి అంటేనే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన రోజు. ఈ ఒక్క రోజున లక్ష్మీదేవిని పూజిస్తే లక్ష్మీదేవి ఎంతో సంతోషించి మీ ఇంటికి కనక వర్షాన్ని కురిపిస్తుంది. కాబట్టి ఈ పౌర్ణమి రోజున తప్పనిసరిగా ఇంట్లో పూజ చేసుకోండి. మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది. విశేషంగా ఈ పౌర్ణమి రోజు పూజ గదిలో ఒక నెయ్యి దీపం వెలిగించి మనస్ఫూర్తిగా లక్ష్మీదేవికి నమస్కారం చేసుకుంటే మీరు కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి. మీ డబ్బు కష్టాలన్నీ తక్షణమే తీరిపోయి లక్ష్మీదేవి సంపూర్ణ ఆశీర్వాదం లభిస్తుంది. విశేషంగా ఈ పౌర్ణమి రోజు ప్రతి ఒక్కరూ ఇంట్లో పాలు పొంగించండి. పౌర్ణమి రోజున ఇంట్లో పాలు పొంగిస్తే మీ ఇంటికున్న అష్ట దరిద్రాలు తొలగిపోయి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. అలాగే ఈ పౌర్ణమి రోజున తులసి మొక్కను తప్పనిసరిగా పూజించాలి. తులసి కోటలో ఒక నెయ్యి దీపం వెలిగించి తులసి మొక్క చుట్టూ 5 ప్రదక్షిణలు చేస్తే విపరీతమైన అదృష్టం కలిసొచ్చి ఆకస్మిక ధనలాభం చేకూరుతుంది. అంతేకాకుండా లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. కాబట్టి ఇంతటి గొప్ప అవకాశాన్ని ఎవ్వరూ వదులుకోవద్దు. ఈ పౌర్ణమి రోజు ప్రతి ఒక్కరి ఇంటి ముందుకు లక్ష్మీదేవి వస్తుందంట. గుమ్మం ముందుకు వచ్చిన లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వెంటనే అడుగు పెట్టాలంటే ఇంటి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోండి. అలాగే ఈ పౌర్ణమి రోజున తప్పనిసరిగా ఇంటి ముందు గుమ్మడికాయ కట్టుకోండి, లేదా 5 నిమ్మకాయలను అయినా కట్టుకోవచ్చు. మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది. విపరీతమైన డబ్బు సమస్యలతో ఇబ్బంది పడేవారు ఒక దారానికి 21 యాలకులను గుచ్చి ఒక యాలకుల మాలగా తయారు చేసి ఆ యాలకుల మాలను మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటానికి వేసి నమస్కారం చేసుకోండి. దీంతో మీ ఇంటికి పట్టిందల్లా బంగారం అవుతుంది. ఈ సంవత్సరం అంతా ఆర్థిక సమస్యలు లేకుండా లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. ముఖ్యంగా ఈ పౌర్ణమి రోజున ఏదైనా అమ్మవారి దేవాలయానికి వెళ్ళి గుడిలో ఒక నెయ్యి దీపం వెలిగించండి. విపరీతమైన ఐశ్వర్యం కలిసొస్తుంది. పౌర్ణమి రోజున రావి చెట్టును పూజిస్తే అంతులేని ఐశ్వర్యం, విపరీతమైన అదృష్టం కలిసొస్తుంది. అప్పుల సమస్యలతో బాధపడేవారు రావి చెట్టు కింద ఒక నెయ్యి దీపం వెలిగించండి. డబ్బు సమస్యలన్నీ తొలగిపోయి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. ఈ పౌర్ణమి రోజున స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేయండి. మీకున్న జాతక దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి. ముఖ్యంగా ఈ పౌర్ణమి రోజున ఒక గిన్నె నిండా కళ్ళు ఉప్పు తీసుకొని ఆ గిన్నెను మీ ఇంటి ఈశాన్య మూలన పెట్టుకోండి. మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లోకి 3 దేవతలు అడుగు పెడతారు. విశేషంగా ఈ పౌర్ణమి రోజున సాయంత్రం 6 దాటిన తరువాత ఆడవారు స్నానం చేసి ఇంటి గుమ్మం ముందు 2 దీపాలను వెలిగించండి. ఈ రోజున ఏ ఇంటి ముందైతే దీపాలు వెలుగుతూ ఉంటాయో అలాంటి ఇళ్లల్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది. 7 తరాల ఐశ్వర్యం మీ కుటుంబానికి సిద్ధిస్తుంది. మరీ ముఖ్యంగా ఈ పౌర్ణమి రోజున ఉపవాసం ఉంటే కుటుంబంలో ఉన్న సమస్యలు, డబ్బు కష్టాలు అన్నీ తొలగిపోతాయి. ఈ రోజున చేసే ఉపవాసం 1,000,000 ఉపవాసాలతో సమానం. కాబట్టి పౌర్ణమి రోజున ఉపవాసం ఉన్న వారికి 1,000,000 జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. ఎవరైతే కటిక పేదరికంతో బాధపడుతున్నారో అలాంటి వారు ఈ పౌర్ణమి రోజున 7 కర్పూరం బిళ్ళలను తీసుకొని వాటిని ఒక వస్త్రంలో మూట కట్టి మీ బీరువాలో పెట్టుకోండి. మీ ఇంటి ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. అలాగే ఈ రోజున కనకదార స్తోత్రాన్ని చదివితే ఈ సంవత్సరం అంతా ధనధాన్యాలకు లోటు లేకుండా లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లవేళలా ఉంటుంది. తక్కువ సమయంలో త్వరగా ధనవంతులు అవ్వాలంటే ఈ పౌర్ణమి రోజున తప్పనిసరిగా ఇంటి గుమ్మానికి ఉప్పు మూటను కట్టుకోండి. లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన వాటిల్లో రాళ్ళ ఉప్పు ఒకటి. కాబట్టి మీ ఇంటి గుమ్మానికి ఉప్పు మూటను కడితే మీ ఇల్లంతా ధనంతో నిండిపోతుంది. జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు.
త్వరగా స్థిరపడతారు. అదే విధంగా కలబంద మొక్కను ఇంటి గుమ్మానికి కడితే నరదిష్టి దోషాలన్నీ తొలగిపోయి మీ కుటుంబం అంతా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో జీవిస్తారు. పౌర్ణమి రోజున ఎట్టి పరిస్థితుల్లో అప్పు చేయకూడదు. అలాగే ఎవరికి డబ్బు ఇవ్వకూడదు. దీనివల్ల తీవ్రమైన పేదరికం ఏర్పడుతుంది. అలాగే నలుపు రంగు వస్త్రాలను ధరించకూడదు. నలుపు రంగు వస్త్రాలు ధరిస్తే ఎలినాటి శని దోషాలు ఏర్పడతాయి. ఇక పౌర్ణమి రోజున తప్పనిసరిగా ఇంటి ముందు ముగ్గు వేసుకోవాలి. బియ్య పిండితో ముగ్గు వేస్తే మీ ఇంటిని విడిచి లక్ష్మీదేవి ఎప్పటికీ బయటకు వెళ్ళదు. ఇంటి ముందు ముగ్గు లేకపోతే మీరు ఎన్ని పూజలు చేసినా సరే ఎలాంటి పుణ్య ఫలితం దక్కదు. పెళ్లి కాని వారికి త్వరగా వివాహం కావాలంటే ఈ పౌర్ణమి రోజున వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి స్వామి వారికి తులసి మాలను సమర్పించండి. త్వరగా మంచి సంబంధం కుదురుతుంది. ముఖ్యంగా ఈ పౌర్ణమి రోజు ఎడమ కాలికి నల్ల దారాన్ని కట్టుకోండి. నరదిష్టి దోషాలన్నీ తొలగిపోయి మంచి ఆరోగ్యం సిద్ధిస్తుంది. పౌర్ణమి రోజున ఎట్టి పరిస్థితుల్లో మధ్యాహ్నం సమయంలో నిద్రపోకూడదు. ఒకవేళ నిద్రపోతే మీ ఇల్లంతా పేదరికంతో నిండిపోతుంది. అలాగే మాంసాహారాన్ని తినకూడదు. మీ జీవితంలో ఏమీ లేని స్థాయి నుండి గొప్ప స్థాయికి ఎదగాలనుకునేవారు ఈ పౌర్ణమి రోజున గోమాతకు ఆహారాన్ని తినిపించండి. ముక్కోటి దేవతల ఆశీర్వాదం సులభంగా లభిస్తుంది. అలాగే విష్ణు సహస్రనామాలు పారాయణం చేస్తే 1000 అశ్వమేధ యాగాలు చేసినంత పుణ్యం లభిస్తుంది. పౌర్ణమి రోజున చేసే దానాలకు జన్మజన్మల పుణ్యఫలం లభిస్తుంది. ఇక కుజదోషాలతో బాధపడేవారు కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే కుజదోషాలు తొలగిపోయి వివాహ యోగం సిద్ధిస్తుంది. అలాగే సంతాన ప్రాప్తి కోసం ఏదైనా దేవాలయానికి వెళ్ళి రావి చెట్టుకు ముడుపు కట్టండి. ముఖ్యంగా ఈ పౌర్ణమి రోజు ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి. ఇంటి ముందు చెప్పులు ఉంచకూడదు. అలాగే గుమ్మానికి ఎదురుగా చెత్త ఉంచకూడదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.